రాధాకృష్ణమాయని ఒక ఊళ్ళో ఒక భక్తురాలు ఉండేది. భక్తురాలంటే చిన్న వయసే. ఆవిడ లక్షాధికారి కుటుంబంలో పుట్టింది. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయికి అహంకారం కూడా ఎక్కువగానే ఉంది. చాలా డబ్బు గర్వంతో విర్రవీగుతుండేది. ధనము అహంకారము కలిస్తే సౌమ్యానికి తావుండదు. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా చాలా గర్వంతో ప్రవర్తించేది. బయటికి వెళితే ఎవరిని కూడా లెక్క చేసేది కాదు. అంత ఇదిగా ఉంటుండేది. కానీ కర్మానుసారం మరి ఇందాక చెప్పుకున్నట్టుగా గత జన్మ చేసిన పాపకర్మల్ని మనం ఏమీ తప్పించుకోలేము. అవి అనుభవించి తీరాల్సిందే. ఎంతటి వాడైనా సరే, ఎవరైనా. మరి రాముడు అడవులకు వెళ్ళాడు 13 సంవత్సరాలు. కృష్ణుడు సొంత తల్లిదండ్రులను వదిలేసి యశోదమ్మ దగ్గర 13 సంవత్సరాలు పెరిగాడు. అది గత జన్మ కర్మానుసారం వాళ్ళు కూడా తప్పించుకోలేకపోయారు. ఎవ్వరు కూడా తప్పించుకోలేదన్నమాట. కొంత అనుభవించాల్సిందే. తర్వాత మనం చేసుకునే భక్తి, సేవ, దానము, దీనివల్ల ఏంటంటే మనకి మార్పులు వస్తుంటాయి అన్నమాట. భగవంతుడు క్షమిస్తాడు. ఓ, ఇతనిలో మార్పు వచ్చింది, ఇతనికి మనం మంచి ఏదైనా చేద్దాము అని భగవంతుడు మనకు తోడు వచ్చి మనకు మంచి చేయడానికి ప్రయత్నం చేసి మనకు అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటాడు అన్నమాట. అలాగే ఈ అమ్మాయికి అనుకోకుండా చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఎందుకో మంచి సంబంధం వచ్చినట్టుంది వాళ్ళకి, ధనవంతులు వాళ్ళు. అయినా కూడా మంచి సంబంధం రావటం వల్ల ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేస్తే కొద్ది నెలలే భర్తతో కాపురం చేసింది. కానీ ఒక 4-5 నెలల తర్వాత హఠాత్తుగా ఆ అమ్మాయి భర్త చనిపోయాడు. బాబు, చిన్నపొరడు అతను కూడా. ఇక ఆ అమ్మాయి చాలా బాధపడింది. ఇదేమిటి, నాకు చిన్న వయసులో పెళ్లి చేశారు, చదువుకుంటుంటే ఇప్పుడల్లా వద్దని నేను ఎంత చెప్పినా వినలేదు మా తల్లిదండ్రులు, వివాహం చేశారు. ఏమిటి కర్మ, నాకు నా భర్త చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడింది. తల్లిదండ్రులు కూడా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడ్డారు. అయ్యో, ఇదేమిటి, ఒక్కగాని ఒక కూతురు, మనం ఎంతో అన్యోన్యంగా ఉంటారులే భార్యాభర్తలు అనుకుని వివాహం చేస్తే మంచి సంబంధం అని ఇలా జరిగింది, ఏమిటి కర్మ, దేవుడు ఆ అమ్మాయికి ఎంత అన్యాయం చేశాడు, మనకి కూడా ఇబ్బంది పెట్టాడు, మనం మన కుమార్తెను చూస్తూ ఎలా ఉండాలి, ఈ బాధ ఎలా తట్టుకోవాలి, మళ్ళీ పెళ్లి అంటే ఎవరు వస్తారో, ఎటువంటి వాళ్ళు వస్తారో తెలియదు కదా అని చెప్పని వాళ్ళు బాధపడుతున్నారు. ఆ విధంగా ఒక 4-5 నెలలు జరిగిపోయింది. అయితే ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోమని వాళ్ళు తొందర పెడుతున్నారు తల్లిదండ్రులు. అమ్మా, అయిపోయింది, మనకి ఇబ్బంది ఏమి లేదు కదా, ఆర్థికంగా ఉంది, ఇంకొకరు ఎవరో వస్తారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నువ్వేమన్నా అందం లేనిదానివా, బ్రహ్మాండంగా ఉంటావు కాబట్టి, చిన్న వయసే కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తామమ్మా అని చెప్పానంటే, ఇప్పుడు కాదు నేను చెప్తానులే, తొందర ఏమవుద్దని చెప్పని చెప్తుందన్నమాట. అయితే ఆ అమ్మాయి అలా ఉంటుండగా ఇక్కడ సాయి భక్తుడు ఒక అతను అనుకోకుండా ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి ఈ అమ్మాయిని సందర్భంలో ఫంక్షన్లో కలిసి అనుకోకుండా
అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను షిరిడి నుంచి వచ్చానమ్మా అని చెప్పాను అన్నాడు. షిరిడిలో సాయినాథుడు ఉన్నాడట కదా, నాకు తెలిసిందని చెప్పని ఆ అమ్మాయి అంది. అవునమ్మా, ఆయన సకల సమస్యలు పరిష్కారం చేస్తాడు, ఆయన దగ్గరికి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా, అన్ని విధాలుగా సాయినాథుని అనుగ్రహం కలుగుతుంది, ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పని అతను ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. వీలైతే నువ్వు కూడా రామ్మ ఒకసారి బాబా దగ్గరకు వచ్చి చూడు, నీకేదన్నా సమస్యలు ఉంటే తొలగిపోతాయి అని చెప్పని ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది. అప్పుడు సరేనండి నేను తర్వాత వీలైనప్పుడు చూసుకొని వస్తానులని చెప్పింది. అతను మామూలుగా అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత షిరిడి నుంచి మళ్ళీ ఆ ఊరు నుంచి షిరిడి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఆలోచనలో పడింది, ఏమిటి షిరిడి పోతే బాగుంటుందా, కొన్నాళ్ళు మనశ్శాంతిగా ఉందాము అని చెప్పని ఆ అమ్మాయి అనుకుంది. అనుకుంటే మరి చూసిన వాళ్ళు ఎవరని అనుకుంటారేమో, మళ్ళీ పెళ్లి కాకుండా అక్కడక్కడ తిరుగుతుందేమో ఊళ్ళ మీద అని రకరకాలుగా అనుకుంటారేమో అని ఆలోచించింది, కానీ ఏమేమి పట్టించుకోలేదు. ఇక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది, అమ్మా నేను సాయినాథుడి దగ్గరికి వెళ్ళొస్తాను, షిరిడి ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటానమ్మా, నాకు కొంచెం మనసు కుదుట పడుతుంది, ఎందుకో అశాంతిగా ఉంది, కాబట్టి మీరు కూడా రాండి వెళ్ళి చూద్దాం బాబాని అని చెప్పని వాళ్ళకి చెప్తే సరేనమ్మా వెళదాం, అదేముంది సాయినాథుడి దగ్గరికి వెళ్ళొద్దాము, మాకు కూడా కొంతమంది చెప్పారు ఆయన మహాత్ముడని, ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తున్నాడని విన్నాము అని చెప్పని వాళ్ళు కూడా ఒక 4-5 రోజుల తర్వాత ముగ్గురు కలిసి షిరిడి రావడం జరిగింది. సాయి సన్నిధికి వెళ్ళారు, చక్కగా ఆయన సేవ చేసుకున్నారు, పాదసేవ చేసుకున్నారు. మరి దాదాపుగా ముగ్గురు కలిసి 2-3 రోజులు అక్కడే సాయి సన్నిధిలో గడిపారు. అక్కడ జరుగుతున్న విశేషాలన్నీ చూస్తున్నారు. ఎంతో మందికి ఎన్నో సమస్యల పరిష్కారం చేయటము, ఆయన సన్నిధిలో ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళకి. సరే అమ్మా వచ్చాము, 2-3 రోజులు ఉన్నాము, ఇక మళ్ళీ వెళ్ళిపోదాము సాయంత్రం అని చెప్పి తల్లిదండ్రులు అన్నారు. లేదు లేదు అమ్మా నాన్న మీరు దయచేసి మీరు వెళ్ళండి, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపిస్తుంది, ఇంకొక వారం రోజులు 10 రోజులు నేను ఇక్కడ ఉండి వస్తానమ్మా, ఏమనుకోవద్దు అమ్మా, ఎట్లా ఉంటావో పెళ్లిగాని ఆడపిల్లవి ఒంటరిగా ఉంటే బాగుండదు కదా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, అది పద్ధతి కాదమ్మా, మనం మామూలుగా లేనివాళ్ళం కాదు కదా, ఉన్నవాళ్ళని ధనవంతులవి, బాగుండదు అమ్మ మాతోటి అని చెప్పని వాళ్ళు బ్రతిమలాడారు. ఆహా నేను రాను, నాకెందుకో బాబా దగ్గర ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది, మీకెందుకు ఒక వారం 10 రోజుల నుండి నేను వస్తాను, మీరు రండి మళ్ళీ తీసుకెళ్ళదు అని చెప్పని ఆ అమ్మాయి చెప్పింది. సరే వాళ్ళు వెళ్ళిపోయారు వదిలేసి ధైర్యంగా, బాబా ఉన్నాడులే ఇంకంతకన్నా భయం ఏముందని చెప్పని. ఆ విధంగా బాబా సన్నిధిలో ఆయన దగ్గరికి రోజు రావటం, కూర్చోవటం, ఆయన సేవ చేసుకోవటం, ఇవన్నీ గమనించటం చేస్తూ